ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం చదువుచున్నా. ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలీలారా, మీరు నా చేతిలో ఉన్నారు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఇజ్రాయేలు ప్రజలు దుఃఖంతో, వేదనతో, చెరసాల బంధకాలలో నలిగిపోయే దినాల్లో తన ప్రజలను ఆదరిస్తూ దేవుడు మాట్లాడినటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మా కలలన్నీ కలలైపోయాయి, బ్రతుకంతా చింపిరేసిన ఆ కుక్కలు చింపిన ఇస్తరాకులాగా మా బ్రతుకు మారిపోయింది, మా జీవితం పాడైపోయింది, మా బ్రతుకులో మరొక ఆశ లేదు, మేము పతనమైపోయాం, మేము బాగుపడతామనే ఆశ, మా జీవితాలు దిద్దపడతాయనే నమ్మిక మా బ్రతుకులో మరొకటి లేదు, నాశనమే మా జీవిత ముగింపు, కన్నీళ్ళు కలవరాలే మా జీవిత గమ్యస్థానం, ఇంతకు మించి మరొక డెస్టినేషన్ మా బ్రతుకులో లేదు, మా బ్రతుకులు పాడైపోయినాయి అని నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు అల్లాడిపోతుంటుండగా, అప్పుడు ఆ ప్రజలను చూసి, ఇశ్రాయేలీలారా, ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ఇశ్రాయేలీలారా, ఎందుకు మీరు కన్నీళ్లు కారుస్తున్నారు? ఎందుకు గుండెల విషయంలాగా మీరు ఏడుస్తున్నారు? జీవితాలు పాడైపోయినాయనా? బ్రతుకంతా మొక్కలు మొక్కలుగా చిరిగిపోయిందనా? ఎందుకు మీరు ఏడుస్తున్నారు? అవును ప్రభా, మా బ్రతుకు పాడైపోయింది కదా, మేము మా పిల్లలు చెరసాల్లోకి వెళ్ళిపోయాం కదా, ఇక మా బ్రతుకులో మంచి దినాలు రావు అనేదే మా ఆక్రందనయ్యా, అందుకనే మేము ఏడుస్తున్నాం అంటే ప్రభు అంటాడు, ఇశ్రాయేలీలారా, ఆ కొమ్మరిని చూడండి. మట్టి నేల మీద దుమ్ములాగా ధూళిగా పడిపోయి ఉంటే, ఆ కొమ్మరి దుమ్ములో మట్టిలో నీళ్లు పోసి జగటమన్ను చేసి మట్టిని కొమ్మరి ఎట్లా కొండగా చేశాడో, ఈ కొమ్మరి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఈ కొమ్మరి మట్టికి ఎలా చేశాడో మీ జీవితంలో కూడా నేను అలా కార్యం చేస్తాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కొమ్మరి వైపు చూపిస్తూ ఉన్నాడు. అదుగో ఆ కొమ్మరి చూడండి, మట్టికి రూపం లేదు, మట్టికి ఆకారం లేదు, ప్రజలందరి కాళ్ళ చేత అది తొక్కబడుతూ ఉంది. రూపులేని మట్టిని, ఆకారము లేని మట్టిని కొమ్మరి తీసుకుని తన చేతులతో పిసికి, తన చేతులతో రకరకాల కార్యక్రమాలు చేసి సారె మీద పెట్టి మట్టిని కొమ్మరి కొండగా చేసినట్లుగా రూపులేని మీ బ్రతుకులకు నేను రూపునివ్వలేనా అంటాడు. ఇశ్రాయేలీలారా, కొమ్మరి చేతిలో జగటమన్నున్నట్లుగా నా ప్రజలైన ఇశ్రాయేలీలారా, మీరందరూ నా చేతిలో ఉన్నారు అంటాడు. గట్టిగా చెప్దాం. ఒకసారి చూడండి, నిన్ను నువ్వు దేవుని చేతులకు అప్పగించుకుంటే, మట్టికి కొమ్మరి ఎలా చేశాడో నీ బ్రతుకును కూడా దేవుడు అలా మారుస్తాడు. దేవుని చేతిలో నువ్వు పడితే, దేవా నీ శరణాగతుణ్ణి, నీవు తప్ప నా బ్రతుకులో మరొక దిక్కు లేదు, నీ చేతులకు నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా అని పరమ కొమ్మరైన దేవుని చేతిలో నీ భవిష్యత్తును అప్పగించుకోగలిగితే, దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే, రూపులేని మట్టికి కొమ్మరి రూపునిచ్చినట్లు, ఆకారము లేని మట్టికి ఆకారాన్ని ఇచ్చినట్లు, విలువలేని మట్టిని విలువైన పాత్రగా మార్చినట్లు, తొక్కబడేటువంటి మట్టిని ప్రజల భుజాల మీద నెత్తి మీదకు తేబడి కొండగా మార్చినట్లు, తొక్కబడిన మన బ్రతుకులను ఈ కుమ్మరి పైకెత్తునుగాక. ఒకసారి చూడండి. ఒకవేళ నాకు తెలీదు, ఇజ్రాయేలీలాగా నీ జీవితంలో గడిచిన కొన్ని దినాల్లో జరిగిన సంభవాలు గుర్తుకు తెచ్చుకొని
అయిపోయిందిరా నా బ్రతికిక, నా జీవితంలో మంచి దినాలు ఒకవేళ రాకపోవచ్చేమో, ఈ కన్నీళ్లతోనే నా బ్రతుకు ముగించాల్సి వస్తుందేమో, ఈ కలవరాల మధ్యలోనే నా జీవితం ముగించబడి వస్తుందేమో, ఇక నా జీవిత ముగింపు కలవరాలు కన్నీళ్లు తప్ప మంచి రోజులు రావేమో, ఇంతే నా బ్రతుకు, జనుల చేతిలో మోసపోయా, ప్రజలు నమ్మించి నన్ను నట్టేట ముంచారు, ఇదిగో పలానా వ్యక్తి విశ్వాసఘాతకుడై నన్ను అవమానపాలు అప్పగించాడు, నా బ్రతుకు చిరిగిపోయింది అన్నట్లుగా ఒకవేళ నీ మనసులో ఉంటే, నా దేవుడు అంటాడు, నా కుమారి, కొమ్మరి మట్టికి చేసినట్లుగా నేను నీకు చేయలేనా? కొమ్మరి మట్టిని నిర్మించినట్లుగా నీ బ్రతుకు నేను నిర్మించలేనా? తొక్కబడే మట్టికి ఆకారం ఇచ్చినట్లుగా కొమ్మరి, ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మట్టికి కొమ్మరి ఎలా చేశాడో అంతకు మించిన కార్యాన్ని నేను చేయగలుగుతాను. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఏదైనా పడాల్సిన వాళ్ళ చేతిలో పడాలా. ఆమేన్. ఆ కీబోర్డ్ ఉంది, ప్రసాద్ చేతిలో పడితే అద్భుతమైన రాగాలు వస్తాయి, మన చేతిలో పడితే గాడిద స్వరం. ఆ తబలా ఉంది, యెహోషువ చేతిలో పడాలా, నాట్యం ఆడేటట్లుగా తమ్ముడు కొడతాడు. అట్లా కాకుండా ఏముంది తోలేగా నేను కూడా కొడతానని రాజన్న దిగాడు అనుకో, రాజన్న తోలులు పడాల్సిన వాళ్ళ చేతిలో పడాలా. ఈ మధ్య నర్సాపూర్లో మీటింగ్స్ జరిగాయి. మనతో సహవాసం కలిగి పరిచయం చేసే సువార్తరాజు గారు, ఆయన ఒక పాస్టర్ గారు రికమెండేషన్ అడిగారు. నా దగ్గరకు వచ్చి, జెర్మీ అన్న ఏ షర్ట్ వేసుకుంటారో అదే బ్రాండ్ క్లాత్ అన్న ఒక్క జత నాకు ఇవ్వమని చెప్పన్నా. అలాగని కొనుక్కోనే స్థితిలో లేక కాదు, నాకు అన్న వేసుకునే బట్టలు అదే బ్రాండ్ ఒక్క జత నాకు కొనిపించండి అని చెప్తే, సువార్తరాజు గారు వచ్చి, అయ్యగారు, అన్న చాలా మంచి సేవకుడు, ఏమనుకోవద్దు, ఆ అన్న పేరు చాలా మంచి సేవకుడు రూబేన్. అక్కడ మీటింగ్ ఏర్పాటు చేయటంలో రూబేన్ పాస్టర్ గారు, సువార్తరాజు గారు, ఇంకా కొంతమంది సేవకులు ఎంత సహకరించారంటే అంత సహకరించారు. భీమవరం తమ్ముడు రమేష్, మన మందిరానికి వచ్చి అన్న వాళ్ళ తమ్ముడు చాలా సహకరించారు. సరే, ఆ కాలేబు గారు పక్కన నిలబడితే సువార్తరాజు గారు వచ్చి అడిగారు, మీరు వేసుకునే అదే బ్రాండ్ ఒక షర్టు ఒక ప్యాంటు కావాలంటే, నేను దానిదే ఉన్నా, ఒక జత ఏం కర్మ, 2 జతలు కాదు, దాని పక్కన 0 కూడా పెడతానన్నా అని చెప్పి పిలిచా. అన్న రూబేనన్నా ఏం కావాలి? సేమ్ మీరు వేసుకునే క్లాత్ అదే బ్రాండ్ అన్నాడు. ఎస్ తప్పకుండా అన్నాను. ముగింపులో అన్నాడు, అన్న ఇంతకు మీరు వేసుకునే ఈ షర్ట్ ఈ కంపెనీ బ్రాండ్ ఏంటి అన్నాడు. దీని రేట్ ఎంత అన్నాడు. మీటర్ వచ్చి ఒక 2000 ఉంటుందా అన్నాడు. నేనన్నా, దానిలో 10% దీని మీటర్ రేట్ అన్నా. ఎంత అన్నాడు. 160 రూపాయలు అన్నా. 160. ఏ బ్రాండ్ అన్నా ఇంత తెల్లగా ఉంది అన్నాడు. లైట్ ఆఫ్ ఏషియా మఫత్లాల్ అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? మరి నేనేసేది కూడా అదే బ్రాండ్ కదన్నా అన్నాడు. నా చొక్కాయికి నీ చొక్కాయికి తేడా ఏంటి? ఇద్దరిది అదే బ్రాండ్. నాది లైట్ ఆఫ్ ఏషియానే. అరే చెప్పండి, నాది లైట్ ఆఫ్ ఏషియానే, మీది లైట్ ఆఫ్ ఏషియానే. మీరు వేసుకునే షర్ట్ తలతలలాడి, చెప్పండి, తలతలలా. చిన్నప్పుడు ఉండేది కదా, వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ టంటంటై అని అనుకుంటూ వెళ్ళిపోయేది కదా. అన్న మీ బట్టలు, మీ షర్ట్ ఇంత తెల్లగా ఉంది ఏంటి? మీ షర్టు చూసినప్పుడల్లా ఏ బ్రాండో కనుక్కొని అడుగుదామంటే నాకు కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. అడుగుదామని చాలా ప్రయత్నం చేశాను, ఏ బ్రాండ్ అని. మరి నేనేసేది కూడా మఫత్లా లైట్ ఆఫ్ ఏషియా కదా, నా దగ్గర 2 టౌన్లు ఉందన్నా అన్నాడు. ఈలోపు సువార్తరాజు గారు చెప్పాడు, అయ్యగారి బట్టలు అంత తెల్లగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అమ్మగారి చేతుల మహిమ అన్నాడు. సువార్తరాజు గారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారి బట్టలు అంత తెల్లగా ఉండటానికి కారణం ఏంటంటే
అమ్మగారి చేతులు అయ్యగారి బట్టలు అమ్మగారే ఉతుకుతారు, శుభ్రంగా తెల్లగా. అక్కడ నాకు గుర్తొచ్చిన మాట ఏంటంటే, ఈ బట్టకు అంత విలువ రావటానికి ఎవరి చేతులు పడిందట? నేనంట, మన బ్రతుకు దేవుని చేతిలో పడితే ఎన్ని చిత్ర విచిత్రాలైన దేవుడు మన బ్రతుకులు చేయగలుగుతాడు. ఎప్పుడు కన్నీళ్ళు విడుస్తాయి ఈ మాటను, దేవా నా భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నా, నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నా, నా పిల్లల భవిష్యత్తును నీ చేతుల్లో పెడుతున్నా, నా కుటుంబాన్ని నీ చేతుల్లో పెడుతున్నానని ఆయన చేతుల్లో మనం పడగలిగితే కొమ్మరి మట్టికి చేసిన దానికంటే మించిన కార్యాలు దేవుడు మన పట్ల చేయగలుగుతాడు. అసలు ఆయన చేతులు ఏం చేయగలుగుతాయి? ఈరోజు వచ్చే వారం ప్రభు బలపరిస్తే 2-3 వారాలు అసలు దేవుని హస్తాలు ఏం చేయగలుగుతాయి? యోబు గ్రంథకర్త ఒక మాట మాట్లాడతాడు, చూడండి. యోబు గ్రంథం 27:11 నాతో కలిసి అందరూ చెప్పండి. దేవుని హస్తములను గూర్చి నేను నీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ఇంకొకసారి అందరూ, దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించేదను. అందరు నా వైపు చూడండి. ఈ వారం వచ్చే వారం దేవుని హస్తమును గూర్చి కొన్ని ఉపదేశాలు మీకు చేయాలని ఆశపడుతున్నా. దేవుడు అంటాడు, ఇశ్రాయేలీలారా, జగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఇంతకీ దేవుని చేతిలో ఉంటే అసలు దేవుని చెయ్యి ఏం చేయగలదు? దేవుని చేతిని గూర్చి నేను ఉపదేశిస్తాను అని మాట్లాడుతున్నాడు. దేవుని హస్తం ఏం చేయగలదో ఇప్పుడు ధ్యానించబోతున్నాం. యేసు నామం పేరిట ఆ హస్తం మనకు తోడయుండును గాక. ఆ హస్తం మనకు తోడయుండును గాక. నంబర్ 1, దేవుని హస్తం సృజించే హస్తం. దేవుని హస్తం సృజించే హస్తం. క్రియేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ వేరు, క్రియేషన్ వేరు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయం. నాతో కలిసి అందరూ చెప్పండి. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను వ్యాపింపచేసెను. నేను వాటిని పిలవగా ఒకటియు తప్పకుండా అవన్నీ నిలుచును. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 25వ చరణం. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. భూమి ఎవరి చేతి పని? భూమి ఎవరి చేతి పని? భూమిలో ఉన్న సమస్తము ఎవరి చేతి పని? ఆకాశము ఎవరి చేతి పని? ఆకాశంలో ఉన్న సమస్తము ఎవరి చేతి పని? కనపడే సూర్యుడు ఎవరి చేతి పని? చెప్పాలి. కనపడే సూర్యుడు ఎవరి చేతి పని? చంద్రుడు ఎవరి చేతి పని? నక్షత్రాలు ఎవరి చేతి పని? మన కాళ్ళ కింద ఉన్న ఈ భూమి ఎవరి చేతి పని? మనం ఆరాధించే దేవుని యొక్క చేతి పని. సృష్టిలో కంటికి కనబడే ప్రతి పదార్థం, కంటికి కనబడని ప్రతిదీ కూడా దేవుని చేతి పని అయి ఉన్నది. దేవుని చేతి పని అని అనటంతో మనం ఆరాధించే దేవుడు సృజించే దేవుడు. ప్రపంచంలో ఎవరైనా తయారు చేసేవాళ్ళు ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్కి క్రియేషన్కి తేడా ఏంటంటే, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉన్న వస్తువులో నుంచి మరొక వస్తువును తయారు చేయటం మ్యానుఫ్యాక్చరింగ్. క్రియేషన్ అంటే ఆ వస్తువును తయారు చేయటానికి మూలం అంటూ ఏదీ లేదు. ఏదీ లేని శూన్య స్థితిలో అన్నిటినీ కలుగు చేయటాన్ని క్రియేషన్ అంటారు. ఇంకొక రకంగా అర్థమయ్యేటట్టు చెప్తాను, ఇంకో కోణంలో చెప్తాను. ఇప్పుడు ఆ చెక్క టేబుల్ ఉంది చూడండి. ఏంటది? టేబుల్. దేంతో చేయబడింది? అది దేంతో చేయబడింది? ఎక్కడి నుంచి వచ్చింది చెక్క? ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టులో నుంచి వచ్చింది. అంటే ఈ చెక్క
ఈ టేబుల్ తయారు చేయకమునుపు ఎందులో ఉంది ఇది? రైట్. అంటే చెట్టులో నుంచి చెక్కి టేబుల్ను తయారు చేశారు. ఈ మైక్ ఉంది, ఇది ఇనుము. ఇనుము ఎక్కడ దొరికిద్ది? భూమిలో దొరికింది. భూమిలో ఉన్న ఇనుమును కరుగు చేసి దీన్ని ఏం చేశారు? తయారు చేసి. అంటే ఒక వస్తువులో నుంచి ఇంకొక వస్తువును ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఇప్పుడు నేను అడుగుతా, దేవుడు భూమిని కలుగు చేశాడు. భూమిని దేనిలో నుంచి కలుగు చేశాడు? భూమిలో నుండా? అరే భూమే లేదు, నా వైపు చూసి చెప్పాలి. దేవుడు భూమిని కలుగు చేశాడు. ఇజ్ ఇట్ రైట్? దేవుడు భూమిని కలుగు చేశాడు, అవునా కాదా? భూమి ఆకాశము సమస్తము దేవుని చేతి పనులే. ఎస్, దేవుడు భూమిని కలుగు చేశాడు, రైట్, ఒప్పుకున్నాం. మరి భూమిని దేవుడు దేనిలో నుంచి కలుగు చేశాడు? దేనిలో నుండి కలుగు చేశాడు? సూర్యుని దేనిలో నుండి కలుగు చేశాడు? నక్షత్రాలను దేనిలో నుండి కలుగు చేశాడు? చంద్రుణ్ణి దేనిలో నుండి కలుగు చేశాడు? ఒక భక్తుడు అంటాడు, ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్. ఏమీ లేని శూన్యములో నుండి అన్నిటినీ దేవుడు కలుగు చేశాడు. అంటే దేవుని హస్తం ఎలాంటిదో తెలుసా? సృజనాత్మకమైన శక్తి కలిగింది. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఏమీ లేని శూన్య స్థితిలో అన్నీ కలిగేటట్లుగా దేవుడు చేశాడు. అంటే దేవుడు ఒకదాన్ని కలుగు చేయాలంటే దేవునికి ఆధారం అవసరం లేదు. మరోసారి చెప్పంటారా? దేవుడు ఏదైనా కలుగు చేయాలంటే దేవుని చేతులకు ఆధారము అవసరం లేదు. నీతో చెప్పే మాట ఏంటంటే, బ్రతుకు బాటలో నువ్వు ఒక స్థాయికి రావటానికి నీ బ్రతుకులో ఎవ్వడు నీకు ఆధారం లేకపోవచ్చు. నీకు చేయూతనిచ్చేవాడు, చేయి పట్టుకొని పైకి లేపేవాడు, కనీసం లేపకపోయినా నేనున్నానురా బాబు నీ బ్రతుక్కి ఏడోకు, నేనున్నానురా బాబు నీ జీవితానికి కలవరపడకని నీ వెనుతట్టి ధైర్యపరిచే దిక్కు దశ బ్రతుకులో ఏదీ లేకపోయినా దేవుని హస్తము నీకు దిక్కైతే, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటే, ఏమీ లేని శూన్య స్థితిలోను నిన్ను లేవనెత్తి ఓ మహిమ కలిగిన పాత్రగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. దేవుడు నిన్ను నిలవబెట్టడానికి మానవ బలాలు నీకు ఆధారం అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. మానవ శక్తులు నీకు ఆధారం అవసరం లేదు. కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, ప్రభా నాకు కూడా నలుగురులాగా వెనక జనబలం, ధనబలం, కొలబలం, ఈ బలాలుంటే నా రేంజ్ కూడా మారిపోయేది కదా అని అనుకుంటావా? నా ప్రభు అంటాడు, అవేవి నీకు లేకపోయినా దేవుడొక్కడు నీ బలమైతే, దేవుడొక్కడు నీ ఆధారమైతే, దేవుడొక్కడు నీ శక్తి అయితే, ఏ ఆధారము లేని వ్యక్తులను కూడా దేవుడు నిలవబెట్టడానికి శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఒక అద్భుతమైన మాట గుర్తుకు తెస్తా. దేవుడు ఒక వ్యక్తిని నిలవబెట్టాలంటే వాడికి లోకపరమైన ఆధారాలు అవసరం లేదు. ఎలాగో ఒక మాట చెప్తాను. దేవుడు భూమిని శూన్యములో వేలాడదీశాడు. దేవుడు భూమిని శూన్యములో వేలాడదీశాడు. నేనంట, ఏదైనా ఒక వస్తువు నిలవబడాలంటే కింద ఏముండాలి? మరోసారి, ఇది ఎందుకు పడిపోయింది? ఇప్పుడు ఇది ఎందుకు పడలా? చెప్పండి. ఇప్పుడు నా చేతిలో ఉన్న మైక్ మీద కూడా ప్రయోగం చేస్తా. పట్టుకున్నా, పడలా, వదిలేస్తే ఇది ఎందుకు నిలవబడింది? సృష్టిలో ఏదైనా ఒకటి నిలవబడాలంటే ఆధారం కావాలి. ఆధారము లేకుండా ప్రపంచంలో ఏ వస్తువు నిలవబడదు. కానీ అద్భుతం తెలుసా, భూమికి ఆధారం లేకపోయినా శూన్యంలో దేవుడు భూమిని నిలవబెట్టాడు. ఎందుకు శూన్యంలో నిలవబెట్టాడో తెలుసా? భూలోకంలో బ్రతుకుతున్న సమస్త జనులారా, అందరికీ ఉన్నట్లుగా ఆస్తి మీకు ఆధారం కాకపోయి ఉండొచ్చు, ధనధాన్యాలు ఆధారం కాకపోయి ఉండొచ్చు, గొప్ప గొప్ప చదువులు విద్యలు మీకు ఆధారం కాకపోయి ఉండొచ్చు. ఏ ఆధారము లేకపోయినా భూమిని దేవుడు శూన్యములో నిలవబెట్టినట్లుగా ఆధారము లేని నీ బ్రతుకులో దేవుడే నీకు ఆధారమై నిన్ను నిలవబెట్టడానికి నా దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. నీకెవ్వరూ భూమి మీద ఆధారం లేకపోయి ఉండొచ్చు, దేవుని చేయి నీకు ఆధారం అయితే,
దేవుడు నీకు ఆధారమైతే ఎంతటి చిత్ర విచిత్రాలైన నీ బ్రతుకులు చేయటానికి నా దేవుడు శక్తి కలిగిన వాడు. మన మధ్యలోనే ఉన్నాడు తమ్ముడి పేరు రాజు. చిన్నపిల్లోడుగా మందిరానికి వచ్చాడు. ఆర్థిక పరిస్థితులు బాగా ఒక రకంగా చితికిపోయిన పరిస్థితే. పేద కుటుంబం, 4-5 పిల్లలు, పేద కుటుంబం, పేద ఆర్థిక వ్యవస్థ. వచ్చాడు ఇక్కడికి, ఇంటర్మీడియట్ చదివి ఏమో వచ్చాడు. చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. ఇంటర్మీడియట్ పీజీ చదువుకోవటానికి నాకు తెలిసి అవసరం లేదు కానీ కాబట్టి చెప్తున్నాను. మందిరంలో ఒకళ్ళిద్దరు ఆ తమ్ముడికి సహాయం చేశారు. మినిస్ట్రీ తరపు నుంచి కూడా కొంత సహాయం చేశాం. 5,000-7,000 రూపాయల జీతంతో చిన్న ఉద్యోగాలు. ఫస్ట్ ఆఫీస్ బాయ్గా ఒక చోట జాయిన్ అయ్యాడు. చిదికిపోయిన బ్రతుకు, అసలు జీవితం బాగుపడుతుందన్న నిరీక్షణ ఎంత కూడా హృదయంలో లేదు. దినాలు అట్లా సాగుతున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు, డిగ్రీ పూర్తి చేశాడు, నాకు తెలిసి పీజీ కూడా పూర్తి చేశాడు. దేవుని కృప, ఆఫీస్ బాయ్గా మందిరంలో అడుగుపెట్టి నెలకు 5,000-7,000 సంపాదించే ఆ బాబు ఈరోజు నెలకొచ్చి 1,20,000 రూపాయలు సంపాదించే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆ బిడ్డకు దేవుడు అనుగ్రహించాడు. ఆ తమ్ముడు చెప్తా అంటాడు ఒకటే, అన్నయ్య నా జీవితాన్ని దేవుని చేతులు పెట్టా. దేవా నాకు ఆధారం లేదు, ఉన్నారు పేద బ్రతుకులు. నాన్న ఆధారం లేదు, ఉన్నాడు పేద పరిస్థితి. కుటుంబం ఉంది కానీ చేయూతనిచ్చే ఆర్థిక స్తోమత స్థితిగతులు లేవు. ప్రభువా నా ఆధారుడు నీవే అని బిడ్డలారా విలువలేని ఆ బ్రతుకు దేవుని చేతిలో పడిందండి. చిన్న బిడ్డగా మందిరానికి వచ్చాడు. ఒక 6 నెలల క్రితం ఆ బాబుకు వచ్చిన ఆ శాలరీ సర్టిఫికెట్, ఆ జాబ్ అది నాకు చూయిస్తే నాకు అనిపించింది జగటమన్ను కొమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఆయన చేతిలో ఏ బిడ్డలున్నా మట్టికి కొమ్మరి చేసినట్లుగా మన బ్రతుకులో దేవుడు కార్యాలు చేయగలుగుతాడు. అందరం చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. మరొక్కసారి చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒక మంచి సాక్ష్యం చెప్తాను. క్యాథరిన్ కుల్మన్ అమెరికా దేశంలో ఒక వ్యక్తిని వివాహం చేసుకుని అతని చేతిలో దారుణంగా మోసపోయింది. సహజంగా ఏ అమ్మాయి అయినా వివాహ వ్యవస్థలో అడుగుపెట్టేటప్పుడు ఎన్నో కలలు కంటది. ఇతనితో నా జీవితం సాగిస్తే నా బ్రతుకు అలా ఉంటుంది, ఎలా ఉంటుందని ప్రతి ఆడపిల్ల వివాహం కాకమునుపు ఎన్నో కలలు కంటది. కానీ వివాహ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత కట్టుకున్నవాడు నట్టేట ముంచి మోసం చేశాడు. దేవుల్లో బ్రతుకుదాము అని అనుకొని వచ్చింది, కానీ దేవుల్లో సరిగ్గా నిలవబడలేకపోయింది. కొన్ని తప్పటడుగులు వేసింది. దేవుని సన్నిధిలో బ్రతకాల్సినంత నీతిగా పవిత్రంగా తను బ్రతకలేకపోయింది. ఒంటరితనాన్ని బట్టో కారణం ఏదైనా కానీ బ్రతకాల్సిన రీతిలో దేవుని సన్నిధిలో బ్రతకలేకపోయింది. ఒకానొక రోజు జీవితం మీద విరక్తి కలిగి తన కారు వేసుకొని ఇక ఆత్మహత్య చేసుకొని చనిపోదాం. అమెరికా ప్రాంతంలో ఒక లోయైన స్థలంలోకి ఆ కారు తీసుకుని వెళ్ళి ఆత్మహత్య చేసుకొని కారు యాక్సిడెంట్ స్వయంగా చేసుకొని చనిపోదాం అని అనుకొని కారు తీసుకొని ప్రయాణమే వెళ్ళింది. అది రోడ్డుకి ఎండ. అక్కడ ఒక బోర్డు రాసి ఉంది, ది ఎండ్, ది ఎండ్, ది ఎండ్. ఇక తర్వాత రోడ్డు లేదు. కారు ఆపి ఆ రోడ్డు చివరి భాగానికి వచ్చి లోయ చూసి దేవుని వైపు చూసి పిచ్చి దేడ్చినట్టు ఏడుస్తుంది. దేవా, ఒక మనుషుని చేతిలో నా బ్రతుకు నాశనం అయిపోయింది. సరే నీలో బ్రతుకుదామని నీ దగ్గరికి వస్తే నేను నిన్ను మోసం చేస్తున్నాను. బ్రతకాల్సినంత నీతిగా నేను బ్రతకలేకపోతున్నాను. ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను. ది ఎండ్ అనే పేరు ఉంది కదా, ఇది రోడ్డుకి ఎండే కాదయ్యా, నా జీవితానికి ముగింపు. ఈరోజు నా జీవితానికి ముగింపు. అక్కడ నిలబడి ఇక దూకి చచ్చిపోదాం అనుకుంటా అక్కడే మోకరించి చివరిసారిగా ప్రభు దగ్గర కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేద్దామని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉండగా ఆకాశం నుండి దేవుని స్వరం వినబడుతుంది. క్యాథరిన్, క్యాథరిన్. ఏంటి ప్రభువా?
కొమ్మరి చేతులకు జగటమను వెళ్ళినట్లుగా నా చేతులకు నిన్ను అప్పగించుకో. విప్లవాత్మకంగా నీ బ్రతుకు నేను మారుస్తాను. నిజమే, శిథిలమైపోయింది బ్రతుకు. మనుషులు నట్టేట ముంచి నైవంచన చేశారు. నిజమే, నా సన్నిధిలో బ్రతకాల్సిన రీతిగా నువ్వు బ్రతకలేకపోయావు. నిజమే. అయితే జీవితాన్ని ముగించుకోవాలని అనుకోకు. మరొక్కసారి నీ జీవితాన్ని నా చేతులకు అప్పగించుకుంటే, కొమ్మరి మంటికి ఎలా చేశాడో నేను నీ బ్రతుకులో కార్యం చేస్తాను. చావు ముగింపు కాదు, నా చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే ది ఎండ్ కాదు, ది బిగినింగ్గా నేను మార్చబోతున్నాను. ఒక నూతనమైన జీవితానికి ఇదొక ప్రారంభంగా నేను మార్చబోతున్నాను. ఆ ఒక్క మాట విందండి. విన్న వెంటనే ఉన్న చోటే మోకరించి ఇలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుందట. దేవా, మట్టి జగట మట్టి కొమ్మరి చేతికి అప్పగించినట్లుగా నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ఇంతకు మునుపు బ్రతికినట్లుగా భక్తిహీనంగా నేను బ్రతకను. ఇంతకు మునుపు నీకు ఆయాస్కరంగా జీవించినట్లుగా ఇక నేను జీవించును. నా విలువైన జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని కూర్చున్న చోటే మోకరించి 1 గంట 2 గంటలు 3 గంటలు అట్లా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందట. అలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటుండగా ఆ ప్రార్థన మధ్యలో పరిశుద్ధాత్మ తన మీదకి రావటం, భాషలతో తాను నిండుకోవటం, సేవ చేయటానికి మరలా అమెరికా దేశానికి వెళ్ళటం, నిలబడి వాక్యం ప్రకటిస్తూ ఉంటే తండోపతండాలుగా జనవాహిని రావటం, మెట్టుకు అమెరికా దేశంలో పేరుగాంచిన ఓ గొప్ప దైవ సేవకురాలిగా దేవుని చేత ఆశీర్వదించబడింది. ఆ తల్లి రూపురేఖలకు అంత పెద్ద అందం కలిగిందేం కాదట. చాలా తక్కువ ఎత్తు, అంత అందమైన ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగింది కాదట. ఆ తల్లిని చూడటానికి అనేక మంది తండోపతండాలుగా వస్తూ ఉంటే చాలామంది అడిగేవాళ్ళు, కుల్మన్ క్యాథరిన్ ఆవిడ అంత అందమైనది కాదు కదా, ఎందుకు ఇంత గొప్ప అందగాలు కూడా ఎందుకు ఆ మీటింగ్కి వెళ్తున్నారు అంటే చాలామంది చెప్పే మాట ఏంటో తెలుసా? ఆమె అందం చూడటానికి కాదు, ఆమెను ఆవరించిన దేవుని ప్రసన్నతను చూడటానికి, ఆమెను ఆవరించిన దేవుని మహిమను చూడటానికి మేము ప్రయాణమై వెళ్తున్నామని ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలు. ఆ తల్లి ఎంత గొప్పదో, ఎంత బలంగా దేవుడు వాడుకున్నాడో ఒక మాట చెప్తాను. మీలో చాలామందికి బెన్ హిన్ అనే దైవ సేవకుని పేరు వినుంటారు. ఎంతమంది విన్నారు? బెన్ హిన్. ఆ బెన్ హిన్ గారి యొక్క ఆత్మీయ తల్లి క్యాథరిన్ కుల్మన్. ఆ తల్లి మీద ఉన్న అభిషేకాన్ని చూసి తాను ఆత్మవశుడై తనలాంటి గొప్ప దైవ సేవకుడిగా మారిపోయాడు. ఆ తల్లి తన జీవిత పుస్తకంలో ఏమని రాస్తుందో తెలుసా? పడాల్సిన దేవుని చేతిలో మన బ్రతుకును అప్పగించుకుంటే, పడాల్సిన దేవుని చేతిలో మన జీవితం పడితే ఎంత శిథిలమైపోయినా శిథిలావస్థల్లో నుంచి శిఖరానికి లేవనెత్తగలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి లేవనెత్తగలిగిన వాడు? శిథిలావస్థల్లో నుంచి శిఖరాల మీదకి లేవనెత్తగలిగిన వాడు. ఇది దేవుని హస్తం ఒక మనిషి జీవితంలో చేయగలిగే సాహస కార్యం. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే ఎప్పుడు మనం ఎవరి చేతిలో ఉండాలి? ఆయన చేయి దాటి బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు గాలిపటం ఉంది. గాలిపటం నథింగ్ బట్ పేపర్ ముక్క. ఆ పేపర్ ముక్క ఆకాశ గగనాల్లో ఎగురుతూ ఉంటుంది. విమానం పెట్రోల్ ఖర్చు లేకుండా ఎగురుతుంది, అది డీజిల్ ఖర్చు లేకుండా ఎగురుతుంది, ఆకాశ గగనంలో ఎగురుతుంది. ఎందుకో తెలుసా? ఆ గాలిపటం ఎగరేసేవాడి చేతిలో ఉంటుంది. ఎగరేసేవాడి చేతిలో ఉన్నంత కాలం గాలిపటం ఆకాశం అంత ఎత్తుకు రివ్వున ఎగురుకుంటూ వెళ్తుంది. ఎగరేసేవాడి చేతిలో ఉన్నంత కాలం ఎంత ఎత్తుకైనా అది వెళ్ళగలుగుతుంది. కొన్నిసార్లు కొన్ని గాలిపటాలు మరి వాటికి ఏం మాయిదారి రోగం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎంతసేపు వీడి చేతిలో ఉంటామని తెంచుకొని బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఎగరేసేవాడి చెయ్యిని తెంపుకొని గాలిపటం వెళ్ళిందో ఎగిరినట్లే ఎగురుతుంది. ఎగిరి ఏ ముండ్ల కంప మీదో పడిపోతాయి. ఆ మాట మీకు అర్థమైందా? ఎగిరినట్లే ఎగురుతుంది, ఎగిరి ఏ ముండ్ల కంప మీదో పడిపోద్ది. ఎగరేసేవాడి చేతిలో ఉన్నంత కాలం ఆకాశమే దాని హద్దుగా ఉంది. నా ప్రభు బిడ్డలారా, దేవుని చేతిలో నువ్వు ఉంటే నా వైపు చూడు.
నీ బ్రతుకులో నీకు ఏ ఆధారం లేకపోవచ్చు, ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేకపోవచ్చు, నిన్ను వెనకుండి ప్రోత్సహించే వాళ్ళు ఎవరూ లేకపోవచ్చు. దేవుని ఆధారం చేసుకుని నువ్వు బ్రతికితే భూమిని శూన్యములో వేలాడదీసినట్లుగా నీ బ్రతుకును నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. దేవుడు మనకిచ్చిన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఉంది కదా, మా తాత ముత్తాతలు ఎవరు సేవకులు కాదు, దైవ సేవకులు తాత ముత్తాతలు ఎవరు సేవకులు కాదు, ఈ సేవకుల పిల్లల సేవకులు వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు సేవకులు కాదు. మా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో సేవ చేసే నేను కానీ నా తోటి సేవకులు కానీ ఊరు పేరు లేని అనామకులు. మాకేదైనా ఆధారం ఉందంటే దేవుడొక్కడే ఆధారం, ఆయన తప్ప మరొక ఆధారం లేదు. చెప్పుకోవటానికి బలమైన సామాజిక వర్గాలు కావు, చెప్పుకోవటానికి బలమైన కుటుంబ నేపథ్యం కాదు, చెప్పుకోవటానికి ఓ బలమైన వంశవృక్షంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాదు. మానవ భాషలో చెప్పాలంటే కడుపేద పరిస్థితి. కానీ బ్రతుకు ఎవరి చేతిలో పడ్డాయో తెలుసా? పడాల్సిన దేవుని చేతిలో పడ్డాయి. ఊరు పేరు లేని మమ్మల్ని ఈరోజు ప్రపంచమంతా ఊరూర తన మహిమ కొరకు దేవుడు ఊరేగిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, బైబిల్లో సమూయేలు ప్రవక్త ఉన్నాడు. సమూయేలు ప్రవక్త కూడా ఊరు పేరు లేనోడు, ఏం పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి లేదు. చిన్నపిల్లోడుగా 5 సంవత్సరాల వయసులో షిలోహు మందిరంలోకి వచ్చాడు. చాలామంది ఏమన్నారు తెలుసు? వారి పిచ్చోడా, ఈ మందిరంలో నీ దేవుళ్ళని ఎదగనిస్తారా? ఏలీ కుమారులు ఉన్నారు, ఫినెహాసు, ఓఫ్నీను, వాళ్ళు నిన్ను పైకి రాకుండా చెప్పాలి. మీరు అర్థం చేసుకోవాలి. వెంటనే నువ్వు పైకి రాకుండా వాళ్ళు నిన్ను తొక్కేస్తారు, నువ్వు పైకి రావురా బాబు అని ఉంటారు. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? ఒకరిని లేపేవాడు దేవుడే, ఒకరిని లేపేవాడు దేవుడే, దించేవాడు దేవుడే, సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు దేవుడే, గద్దె మీద నుండి దింపి బిర్యానీ తినిపిస్తాడా? బిర్యానీ కాదు, గడ్డి. బైబిల్లో ఉన్నాడు కదా, గద్దె మీద కూర్చోబెట్టేవాడు ఆయనే, గద్దె మీద నుండి దింపేవాడు ఆయనే. లేదు లేదు లేదు, వాళ్ళంతా అంటున్నారు లేదురా బాబు, వాళ్ళు నేను తొక్కేస్తారు. నా ప్రభు బిడ్డలారా నమ్మండి, ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ నీకు వ్యతిరేకంగా లేచి నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తే దేవుడు తలుపులు తెరవగా ఎవ్వడు దాన్ని మొయ్యలేడు, ఆయన కార్యము చేయగా ఎవడు దాన్ని తిప్పలేడు. దేవుడు ఒక్కసారి తన బలిహస్తాన్ని చాపి ఆయన లేవనెత్తితే దేవుడు లేవనెత్తిన మనిషిని ప్రపంచంలో ఎవ్వడు అణచలేడు. ఆమేన్. ఫినెహాసు, హోఫ్నీనులకి ఏలీ అని ఆధారం ఉందేమో, సమూయేలుకి ఎవరు ఆధారం? ఏలీ కాదు, ఏల్ అనగా దేవుడు సమూయేలుకి ఆధారం. ఆ ఆధారాన్ని చేసుకొని దాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తగా స్థిరపడ్డాడు. కారణం ఏంటో తెలుసా? సమూయేలు దేవుని చేతుల్లో పడ్డాడు. దేవుని చేతులు సృజించే చేతులు. ఆధారము లేని వాటిలో నుండి విలువైన వాటిని సృజించగలిగిన సృజనాత్మకమైన శక్తి కలిగిన వాడు. ఆ దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా గట్టిగా, హల్లెలూయా. రెండవది, ఆ చేతులు ఎలాంటి చేతులు అంటే సంస్కరించే చేతులు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమును తీసివేసేదను. రైట్, చూడండి. కుమ్మరున్నాడు. కుమ్మరి చేతికి మట్టి వచ్చింది. మట్టి వచ్చినప్పుడు కుమ్మరి ఏం చేస్తాడు? దాన్ని పిసుకుతాడు, కాళ్ళతో త్రొక్కుతాడు, నీళ్లు పోస్తాడు, పిసుకుతాడు. నీళ్ళతో పిసికేటప్పుడు దాని లోపల రాళ్ళు ఉన్నాయనుకోండి ఏం చేస్తాడు? చెప్పాలి. రాళ్ళని ఏం చేస్తాడు? తీసేస్తాడు. చెత్త ఉందనుకోండి, చెత్తని ఏం చేస్తాడు? వ్యర్థమైనవి ఏవైనా ఉన్నాయి అనుకోండి, వాటిని ఏం చేస్తాడు? రాళ్లను ఏరి పారేసినట్లు, మట్టిని పిసికినట్లు, మట్టిని కాళ్ళతో తొక్కినట్లు ఈ పరమ కుమ్మరి అయిన యేసుక్రీస్తు వారు కూడా కొన్నిసార్లు తన చిత్తానుసారంగా నిన్ను తొక్కుతూ ఉంటాడు, నిన్ను పిసుకుతూ ఉంటాడు, నిన్ను నొక్కుతూ ఉంటాడు, కాళ్ళతో త్రొక్కుతూ ఉంటాడు,
నీలో ఉన్నటువంటి ఆ మలినాన్ని, ఆ మస్తును, ఆ రాళ్ళను దేవుడు తీసేస్తాడు. అయితే ఒకటి గమనించు, తొక్కేటప్పుడు దిగులు పడకు, పిసికేటప్పుడు కలవరపడకు. దేవుడు ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తాడో తెలుసా? నేను సంస్కరించడానికే కానీ నిన్ను సతాయించడానికి కాదు. నిన్ను సంస్కరించడానికే కానీ నిన్ను నాశనం చేయటానికి కాదు. నీకు ఒక అందమైన రూపం ఇవ్వటానికే దేవుడు ఈ రీతిగా చేస్తాడు, కానీ నిన్ను నాశనం చేయటానికి కాదు అని ప్రభు పేరుకి నేను మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మరోసారి చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు ఆ మట్టిని పిసకలేదనుకోండి, మట్టి మెత్తగా ఇద్దా? మట్టి మెత్తగా కాకపోతే దాంతో కొండ చేయగలుగుతామా? సో మట్టి మెత్తగా కావాలంటే దాన్ని ఏం చేయాలి? నీ లోపట నా లోపట కూడా దేన మనసు అని మెత్తదనం రావాలంటే, దేనత్వం ఎన్ని ప్రసంగాలు విన్నా మనకు రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? శ్రమల పాఠశాలలో దేవుడు మనకు దేనత్వాన్ని నేర్పటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దావీదు భక్తుడు చోట అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనై తిని అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి, నేను శ్రమల పాలై. అందరూ ఇంకోసారి, నేను శ్రమల పాలై దీనుడనై తిని. సహజంగా శ్రమల పాలైనోడు ఏమైపోతాడు? అనాల్సింది నేను శ్రమల పాలై నశించిపోతుని అనాలి. కానీ అంటాడు, శ్రమల పాలై నేను నాశనం కాలేదు, శ్రమల పాలై నేను దీనుడనై తిని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో దేవుడు ఏ శ్రమ అప్పగించినా నాశనం చేయటానికి శ్రమను అప్పగించలేదు. నీ నాశనం కొరకు నీ బ్రతుకులో ఏ శ్రమ నీకు రాలేదు. దేవుడు అనుమతించిన ప్రతి శ్రమ నీకు దీనత్వాన్ని నేర్పడానికి దేవుడు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మట్టిని కొమ్మరి పిసికినట్లుగా, కాళ్ళతో త్రొక్కినట్లుగా, దానిలో ఉన్న రాళ్లను ఏరివేసినట్లుగా నీలో ఉన్న అవలక్షణాలను కొమ్మరి వేరివేయాలని ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా? నేను ఒక మంచి సంస్కారవంతుడిగా మార్చాలి అనేది దేవుని యొక్క ఆశ. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఒక అద్భుతమైన పాత్రగా మార్చాలి అంటే నీలో ఉన్న ప్రతి అవలక్షణాన్ని తొలగించుకుంటేనే ఒక మంచి పాత్రగా దేవుని సన్నిధిలో మార్చబడటానికి దేవుడు కృప చూపించును గాక. సామెతల గ్రంథం ఒకసారి చూడండి మాట. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి మాట చెప్పండి. వెండిలోని మస్టు తీసివేసిన యొడల పొటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. నా వైపు చూడండి. వెండిని ఒక పాత్రగా మార్చాలంటే ఏం చేయాలి? పొటం వేయాలి. పొటంతో పాటు ఏం చేయాలి? దానిలో ఉన్న మస్టును తీసేయాలి. పొటం వేయాలి, పొటం వేసి దానిలో ఉన్న మస్టును తీసేయాలి. మస్టును తీసేస్తేనే దానితో ఒక అందమైన పాత్ర కంసాలి చేయగలుగుతాడు. నా ప్రభు బిడ్డలారా, నీవు ఆరాధించే దేవుడు పరమ కంసాలి. నేను ఒక అద్భుతమైన పాత్రగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఒక ఘనమైన పనిముట్టుగా దేవుడు నిన్ను నిలవబెట్టాలనుకుంటున్నాడు. దేవుడు ఒక అద్భుతమైన పాత్రగా నేను మార్చాలంటే నీలో ఉన్న మస్టు మాత్రం తప్పకుండా తొలగించబడాలి. మస్తును మస్తుగానే ఉంచుకొని నన్ను అద్భుతమైన పాత్రగా చేయయ్యా అని నీవు అడిగితే, ఎస్, రాళ్లను రాళ్లగానే ఉంచుకొని ఆ రాళ్లతో పాటు మట్టిని సార మీద పెట్టి ఒక కొండను చేయాలనుకున్నాడు అనుకోండి. చేస్తూ 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 ఉంటుండగా ఆ కొండ ఏమైపోద్ది? ఆ కొండ ఏమైపోద్ది? విడిపోద్ది, విరిగిపోద్ది. అది విరిగిపోకుండా ఉండాలంటే, చక్కటి పాత్రగా అది మార్చబడాలంటే మొట్టమొదటి దానిలో ఉన్న మస్తును తీసేయాలి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుని ఆశ నేను ఒక అద్భుతమైన పాత్రగా చెక్కాలని. అద్భుతమైన పాత్రగా చెక్కకుండా ఉండేటట్లు నీ లోపట ఏమొస్తుందో ఒకసారి ఆలోచించు. దేవునికి ఆయాసకరమైన గుణాలు ఏవి నీ లోపట ఉన్నాయో ఒకసారి ఆలోచించు. గర్వం ఉందా? అహంభావపు మనస్సుందా? అపవిత్రపు కార్యక్రమాలు ఉన్నాయా? దేవునికి దుఃఖాన్ని తెప్పించే క్రియలు ఏవి నీలో ఉన్నాయో నీకు బాగా తెలుసు. వాటిని గనక కంసాలి తొలగించాలని ప్రయత్నం చేసినట్లుగా దేవుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు తొలగించుకోగలిగితే ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను మార్చడానికి కుమ్మరి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటాడు, ఓ ఇశ్రాయేలీలారా,
జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన చెయ్యి ఏం చేస్తుందో తెలుసా? నిన్ను సంస్కరించాలని ప్రయత్నం చేస్తుంది. అద్భుతం. ఓసారి మైకేల్ యాంజిలో అద్భుతమైన వ్యక్తి, మీ శిల్పకారుడు, మీలో చాలామందికి తెలుసు. ఒకరోజు ఈ మైకేల్ యాంజిలో అనే ఈ అద్భుతమైన శిల్పకారుడు ఒక బండరాయిని చూసి అన్నాడట, చూసి ఆహా, అద్భుతమైన కళాఖండం, అద్భుతమైన రూపం, అద్భుతమైన ఆకారం అన్నాడట. ఆ ప్రక్కనే ఉన్న శిష్యుడు అన్నాడట, ఏ మైకేల్ యాంజిలో భ్రమల్లో బ్రతుకుతున్నావా ఏంటి? ఆడుంది బండరాయిని చూసి ఆహా అద్భుతమైన కళాఖండం అన్నావేంటి అని అంటే, మైకేల్ యాంజిలో అన్నాడట, పిచ్చోడా, నువ్వు బండరాయిని చూసేవేమో, ఆ బండరాయి లోపల దాగి ఉన్న అద్భుతమైన శిల్పాన్ని నేను చూసా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. యేసయ్య మనల్ని దర్శించినప్పుడు మనం అందరం బండరాళ్ళమే. హల్లెలూయా. ఎవరు? మనందరం బండరాళ్ళమే. సరైన ఆకారం లేదు, సరైన సంస్కారం లేదు, సరైన గుణగణాలు లేవు, లోకాన్ని ప్రేమించేవాళ్ళం, విపరీతమైన కోపం, ఎవడైనా ఒక మాట అంటే సై అంటే సైలెంటా? మందా బ్యాచ్గా తమ్ముడా, నువ్వు ఒకటంటే 10 అంట. అసలు పొరపాటున ఏమాత్రం మేము సాత్వికులుగా ఉన్న శాతగాని వాళ్ళం అయిపోతాం. ఇది మన బ్యాచ్, మన స్కూల్ ఒకప్పుడు ఇది. కానీ ప్రభు బిడ్డలారా, బండరాయిగా ఉన్నప్పుడే మన లోపల శిల్పకారుడు ఒక అద్భుతమైన కళాఖండాన్ని చూశాడు, పట్టుకున్నాడు. ఎస్, ఆ బండరాయిని మైకేల్ యాంజిలో తీసుకుని వెళ్ళి చెక్కుతూ ఉన్నాడు. చెక్కి చివరికి పాత నిబంధనలో గొప్ప దైవ సేవకుడు మోషే గారు ఉన్నాడు కదా, అచ్చం మోషే గారి రూపం ఆయనలో కనపడేటట్లుగా అదే బొమ్మ, అచ్చం మోషే గారి రూపం ఉండే ఆ బొమ్మను చెక్కాడు. ఆ బొమ్మను చూసి ఏమనుకున్నాడు తెలుసా? రాతి బొమ్మ అనుకోట్లా, సజీవంగా ఉన్న మనిషి అనుకుంటున్నాడట. సజీవంగా ఉన్న మనిషి అంటే, మనిషి సజీవంగా ఉన్నప్పుడు ఎట్లా కనపడతాడో, ఎట్లా ఉంటాడో, ఆ బొమ్మలో ఉన్న ఆ రూపం కూడా సజీవంగా ఉన్నట్లే ఉందట. ఆ బొమ్మను చూసి మైకేల్ యాంజిలో పిచ్చోడైపోయి ఆ బొమ్మను చూసి అన్నాడట, మోజెస్ స్పీక్ అన్ టు మీ, మోషే నాతో మాట్లాడు అని అంటా ఉంటే బొమ్మ మాట్లాడిద్దా? మాట్లాడకపోయేసరికి, మోషే మాట్లాడమంటున్నా కదా, ఎందుకు మాట్లాడవని చెప్పి తన చేతిలో ఉన్న ఉలి తీసుకొని ఇసిరేసాడట. ముక్కు దగ్గర దెబ్బ తగిలిందట. ప్రభు బిడ్డలారా, ఆయన చెక్కిన శిల్పాన్ని చూసి అందరూ చప్పట్లు కొడతారు. సార్, నీ అంత అద్భుతమైన శిల్పకారుడు భూమి మీద ఎవరూ లేరు, అద్భుతం, నీ టాలెంట్ సూపర్, నీ నైపుణ్యం సూపర్, నీలాంటి వాడు భూమి మీద లేడు అని తెగ పొగుడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడట, అయ్యా ఈ బండరాతిని అద్భుతమైన కళాఖండంగా మార్చడంలో నా ప్రయాసం ఎంతుందో, నా వైపు చూడండి, నా ప్రయాసం ఎంతుందో ఈ బండరాయి సహకారం కూడా అంత ఉందయ్యా. ఇది అట్లా సహకరించబట్టే నేను అద్భుతమైన కళాఖండంగా దాన్ని మార్చగలిగాను. ఆయనకు అర్థం కాక అన్నాడట, సార్ ఇందులో బండ సహకరించేదే ఉంది, అంతా నీ నైపుణ్యమే కదా అన్నారట. అప్పుడు ఆయన చెప్పాడట, బాబు ఈ బండరాయే కాదు, చాలా రాళ్ళను తీసుకున్నాను. కొన్ని రాళ్ళు ఏం చేసాయో తెలుసా? నేను సుత్తితో కొట్టేటప్పుడు కొన్ని పగిలిపోయినాయి, మరికొన్ని నేను ఎట్లా చెక్కాలనుకున్నానో దానికంటే కొన్ని ఎక్కువగా చెక్కబడ్డాయి, కొన్ని తక్కువగా. నేను ఎట్లా చెక్కాలనుకున్నానో అలా చెక్కబడలేదు. కానీ ఈ బండరాయి ఉంది చూసారా, నేను చెక్కేటప్పుడు నా చేతులకు తను అప్పగించుకుంది. అది నేను ఎట్లా చెక్కుతున్నానో అట్లాగే అది చెక్కబట్టడానికి ఇష్టపడింది. నా నైపుణ్యం ఎంత ఉందో దీని సహకారం కూడా నా దగ్గర నుంచి అంత ఎక్కువగా దొరికింది. నేను మీతో ఒక మాట చెప్తాను. నిశ్చయంగా దేవుడు నిన్ను ఒక అద్భుతమైన కళాఖండంగా చెక్కాలని గమనించండి. ఆ కుమ్మరి దగ్గర సుత్తుంటే దేవుడు వాక్యమనే సుత్తి తీసుకొని మనల్ని చెక్కుతూ ఉంటాడు. చెక్కేటప్పుడు నీ పెదవుల దగ్గరికి వస్తాడు. ఏమంటాడు? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం, అబద్ధపు మాట తీసేయి. చెక్కేటప్పుడు అప్పగించుకో. నీ కళ్ళ దగ్గరకు వస్తాడు, చెక్కుతాడు.
నీ కళ్ళల్లో కాముకత్వపు చూపుంది, తీసేయి. పరస్త్రీని వ్యామోహంగా చూసే వ్యక్తిత్వం ఉంది, తీసేయి. హృదయం దగ్గరికి వస్తాడు, హృదయం డాంబిక హృదయంగా ఉంది, చెక్కేయి. శరీరపు అవయవాలన్నింటినీ చూసి కొన్నిసార్లు మనం చాలా అందంగా ప్రజల మధ్యలో కనపడాలని లోక ఆకర్షణ కొరకు అలంకరించుకునే స్వభావం మనలో ఉంటుంది. దేవుడు అంటాడు, లోకం ఆకర్షించేటట్లుగా నేత్రాశ, శరీరాశ, జీవపడము నీలో ఉండకూడదు, చెక్కేయి అంటాడు. దేవుడు వాక్యం చేత చెక్కేటప్పుడు ఆ శిల్పకారుడి చేతులకు నిన్ను అప్పగించుకుంటే మహా గొప్ప సంస్కారవంతుడిగా దేవుడు నిన్ను మార్చగలుగుతాడు. చప్పట్లు కూడా యేసయ్యకు స్తోత్రాలు చెప్తాడు. ఆయన వాక్యంతో చెక్కుతాడు. ప్రైజ్ ది లార్డ్. శిల్పి సుత్తిని శానాన్ని పట్టుకొని చెక్కినట్లుగా ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు వారు తన చేతులతో వాక్యాన్ని తీసుకొని వాక్యం చేత దేవుడు మనల్ని చెక్కటం ప్రారంభిస్తాడు. చెక్కేటప్పుడు చెక్కే దేవునికి నువ్వు అప్పగించుకోవాలి.